హాయ్ ఫ్రెండ్స్, కన్నయ్య క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు మనం చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సినవి చికెన్, ముందుగా కడిగి పెట్టుకున్న చికెను, కారం, ఉప్పు, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క, లవంగాలు, గరం మసాలా, నిమ్మరసం, అలాగే ఆవాలు. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై పెనం పెట్టి అందులో ముందుగా ఆవాలు వేసుకుందాం. గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేను మాత్రం ఒక 4 చెంచాల ఆవాలు వేస్తున్నాను. ఈ ఆవాలు చిటపటలాడేలా వేయించుకొని ఇందులోనే ఒక 3 చెంచాల జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసిన తర్వాత కూడా మంచిగా వేయించుకుందాం. ఇందులోనే ధనియాలు వేస్తున్నాను. ఇవి మంచిగా వేగేలా వేయించుకోవాలి పెనంలో. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసేసాను. మెంతులు మంచిగా వేగనియాలి, లేకపోతే పచ్చడి చేదొస్తుంది. ఇందులో కొంచెం గరం మసాలా వేసేసాను. గరం మసాలా అంటే దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, ఇలాచి ఏదైనా వేసుకోవచ్చండి. ఇవి వేగిపోయాయి, తీసి పక్కన పెట్టుకుందాం. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పొడి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి ఇందులో మనం ఉప్పు, పసుపు వేసి ఆల్రెడీ నానబెట్టిన చికెన్ని ఇందులో వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి, వాటర్ మొత్తం పోయే వరకు. అసలు వాటర్ లేకుండా చూసుకోవాలి. వాటర్ ఉంటే చికెన్ పచ్చడి పాడవుతుంది. ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత వాటర్ మొత్తం పోతుంది, చూడండి. దీన్ని తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకుందాం. ఇందులోనే మళ్ళీ ఆయిల్ వేస్తున్నాను. మనం వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలని నూనెలో వేస్తున్నాను. పదన లేకుండా మంచిగా వేయించుకుంటున్నానండి. ఎర్రగా కావాలి. చికెన్ ముక్కలు మరీ గట్టిగా కాకుండా ఇట్లా రెడ్ కలర్ వచ్చాక ఇవి గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చిది వేయాలండి, మన ఇంట్లో చేసింది ఫ్రెష్ది వేయాలి. షాప్లోది వేయకూడదు, పచ్చడి పాడైపోతుంది. మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ఇప్పుడు పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేస్తున్నాను. వేసి ఇందులోనే మసాలా కూడా వేసేసానండి. ఇప్పుడు కారం వేస్తున్నాను. కారం మీరు రుచికి సరిపడా వేసుకోవచ్చు. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఈ చికెన్ పచ్చడి అసలే వాటర్ తలగకుండా ఉంటే ఒక 1 రోజుల వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చండి. ఇది మంచిగా ఇట్లా నురగలు వచ్చిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసాను. ఇప్పుడు చల్లారిన తర్వాతనే నిమ్మరసం వేయాలి, లేకపోతే పచ్చడి చేదైపోతుందండి. ఈ చికెన్ పచ్చడిని గాలి చొరని ఒక కాంచ్ బౌల్ ఉంటుంది చూడండి, కాంచ్ బౌల్లో పెట్టుకోవాలి, లేకపోతే పాడైపోతుంది. ఇందులో పచ్చి స్పూన్స్ అవి అసలే పెట్టకూడదు. ఇదిగోండి, చికెన్ పచ్చడి రెడీ అయింది. మీకు కూడా నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.